శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈరోజు మన వీడియోలో 13, 14, 15 తేదీల మహా జ్యోతిష్య ఆధ్యాత్మిక సందేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఈ 13వ తేదీ ఒక సాధారణ రోజు కాదు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త, ఒక మార్పు, ఒక దైవ సంకేతం మీ జీవిత ద్వారం తట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని ఆలస్యం చేయవచ్చు. ఆ పొరపాటు ఏమిటో ఈరోజు మీకు ఏమి చెప్పబోతున్నామో చివరి వరకు తప్పకుండా వినండి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీరు ఎంత బలంగా కనిపించినా మీ మనసులో దాచుకున్న బాధలను ప్రపంచం అంతగా గుర్తించకపోవచ్చు. మీరు చేసిన ఉపకారం మరిచిపోయిన వాళ్ళు కూడా ఉండవచ్చు. మీరు పెట్టిన నమ్మకాన్ని కొందరు ద్రోహం చేసి ఉండవచ్చు. అయినా మీరు మళ్ళీ నిలబడతారు. అదే వృషభ రాశి వారి గొప్పతనం అని చెప్పాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక నిశ్శబ్ద మార్పు మొదలవుతుంది. బయటికి కనిపించకపోయినా లోపల విధి చక్రం తిరుగుతుంది. ముఖ్యముగా 13వ తేదీ మీకు ఒక పరీక్షలా కనిపించినా చివరికి అది ఆశీర్వాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై మెల్లగా బలపడుతుంది. మీరు చాలా కాలంగా కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం వలన ఆలస్యం, ఆలోచనల్లో ఒత్తిడి, మనుషులపై అనుమానాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కాస్త సహనం చాలా అవసరం అని చెప్పాలి. 13వ తేదీ ఉదయం లేవగానే మీ మనసులో ఒక వింత ఆలోచన రావచ్చు. ఏదో మారబోతుంది అనే భావన కలగవచ్చు. చాలామందికి ఇది కేవలం భావన మాత్రమే అనిపించవచ్చు. కానీ వృషభ రాశి వారికి ఈ భావన వెనుక దైవ సంకేతం ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. ముఖ్యముగా డబ్బు ఇవ్వవలసిన వారు డబ్బు ఇవ్వడం, ఉద్యోగానికి సంబంధించిన ఫోన్ కాల్ రావడం, కుటుంబంలో కొంతకాలంగా ఉన్న టెన్షన్ తగ్గడం, కొత్త పరిచయం వలన భవిష్యత్తుకు మార్గం తెరుచుకోవడం. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది. వృషభ రాశి మిత్రులారా, మీ దగ్గరికి మళ్ళీ వస్తున్న ప్రతి వ్యక్తి మీ మంచి కోసం రావడం లేదు. కొందరు మీ పరిస్థితిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. అందుకే ఈరోజు నమ్మకం పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి. డబ్బు విషయంలో ఒక చిన్న ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా ఇబ్బంది పెట్టిన అప్పు సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ముఖ్యముగా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టవలసి రావచ్చు. కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మీరు పెట్టిన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇది చిన్నగా కనిపించినా అది మీ జీవితాన్ని మార్చే విత్తనం కావచ్చు. ఉద్యోగస్తులకు 13వ తేదీ మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. కొందరికి ఉన్నతాధికారుల ప్రశంసలు రావచ్చు. మరికొందరికి పని ఒత్తిడి పెరగవచ్చు. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే చివరికి మీ కష్టానికి గుర్తింపు దక్కుతుంది అని చెప్పాలి. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. కానీ తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ఒకసారి పెద్దల సలహా తీసుకోండి. కుటుంబం, ప్రేమ, కుటుంబంలో కొంతకాలంగా ఉన్న దూరం తగ్గే అవకాశం ఉంది. మీ మాట వలన ఎవరో బాధపడి ఉంటే ఈరోజు మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ విషయంలో గతం గుర్తొచ్చే సూచనలు ఉన్నాయి. ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కానీ విధి తిరిగి కలిపిందా లేక పరీక్ష పెట్టిందా అనేది తెలుసుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. ఆధ్యాత్మిక సంకేతం 13వ తేదీన మీకు ఒక దైవ సంకేతం కనిపించవచ్చు. ఆలయంలో గంట శబ్దం వినిపించడం, అకస్మాత్తుగా దేవుని జ్ఞాపకం రావడం, లేదా ఒక పెద్దవారి మాట ద్వారా మార్గదర్శనం రావచ్చు. ఈరోజు ఉదయము లేదా సాయంత్రం ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే ఈ మంత్రాన్ని 27 సార్లు జపిస్తే మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక అడ్డంకులు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వృషభ రాశి వారికి ఒక హెచ్చరిక. 13వ తేదీ సాయంత్రం తర్వాత కోపంతో మాట్లాడకండి. ఒక చిన్న మాట పెద్ద గొడవకు కారణం కావచ్చు. 14వ తేదీ వృషభ రాశి మిత్రులారా, 14వ తేదీ మీరు ఊహించని ఒక నిజాన్ని బయటపెట్టే రోజు కావచ్చు. మీపై ఎవరు నిజంగా ప్రేమతో ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నారు, ఈరోజు మీకు కొన్ని సమాధానాలు దొరికే అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. వృషభ రాశి వారికి కొన్ని రోజులు మన జీవితంలో ఒక మలుపులా వస్తాయి.
ఆ రోజు జరిగిన చిన్న సంఘటన కూడా సంవత్సరాల తర్వాత ఆ రోజు అలా జరగకపోతే నా జీవితం ఎలా ఉండేది కాదు అనిపించేలా చేస్తుంది. 14వ తేదీ మీకు అలాంటి శక్తిని తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గురుగ్రహ దృష్టి మీ ఆలోచనలపై ఒక వెలుగును ప్రసరించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహం, ఒక నిర్ణయం, ఒక వ్యక్తి గురించి ఉన్న అయోమయం క్రమంగా తొలగిపోవచ్చు. 14వ తేదీ ఉదయం లేవగానే మీరు గతంతో పోలిస్తే కొంచెం తేలికగా అనిపించుకోవచ్చు. గత కొద్ది రోజులుగా మనసులో ఉన్న భారం తగ్గినట్లు ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు ఆగిపోయిన కొన్ని పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ముఖ్యముగా ఉద్యోగంలో ఎదురు చూసిన సమాచారం రావడం, డబ్బు విషయంలో ఒక మంచి పరిణామం జరగడం, కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి నుంచి సహాయం లభించడం, మీ విలువను గుర్తించే వ్యక్తి జీవితంలోకి రావడం. కానీ ఇక్కడ విధి మీకు ఒక పరీక్ష కూడా పెట్టబోతుంది. నమ్మకం, మోసం మధ్య పరీక్ష. వృషభ రాశి వారు సాధారణంగా మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒకసారి ఎవరినైనా తమ వాళ్ళుగా భావిస్తే పూర్తిగా అంకితం అవుతారు. కానీ 14వ తేదీన ఒక వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మాటల్లో మార్పు కనిపించవచ్చు. కొందరికి ఇది బాధ కలిగించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు దూరం చేసే ప్రతి మనిషి శిక్ష కాదు, కొన్నిసార్లు అది రక్షణ కూడా అని చెప్పాలి. ఈరోజు డబ్బు విషయంలో ఒక శుభ సంకేతం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు రావచ్చు, లేదా మీరు అనుకోని చోట నుంచి ఆర్థిక సహాయం లభించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. చిన్న పెట్టుబడి భవిష్యత్తులో మంచి లాభం ఇవ్వవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో కాస్త జాగ్రత్త అవసరం అని చెప్పాలి. ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఎవరైనా త్వరగా డబ్బు రెట్టింపు అవుతుంది అని చెప్పే మాటలను నమ్మకండి. 14వ తేదీ మోసపోయే యోగం కూడా కొద్దిగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. కానీ మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. కాబట్టి మీ ప్రణాళికలు అందరికీ చెప్పకండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలు లేదా ఫోన్ కాల్స్ రావచ్చు. ఈరోజు ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: గెలవడం కంటే మన వాళ్ళను కాపాడుకోవడం గొప్పది అని చెప్పాలి. కొన్ని మాటలు వదిలేస్తే ఒక సంబంధం నిలబడుతుంది. ప్రేమలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు ప్రేమ బలపడే సూచనలు ఉన్నా మరోవైపు చిన్న అపార్థం కూడా రావచ్చు. వివాహితులకు భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ భావాలను ఓపెన్గా చెప్పడం మంచిది అని చెప్పాలి. ఆధ్యాత్మిక సందేశం: 14వ తేదీన మీకు ఒక ప్రత్యేక దైవ అనుభూతి కలగవచ్చు. అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్ళాలనిపించడం, లేదా ఒక పెద్దవారి మాట మీ హృదయాన్ని తాకడం జరగవచ్చు. ఈరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి గోమతీ చక్రం లేదా లక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మానసిక శాంతి, దైవ రక్షణ పెరుగుతుందని సూచనలు ఉన్నాయి. 14వ తేదీ చివరి హెచ్చరిక: రాత్రి సమయంలో భావోద్వేగంతో పెద్ద నిర్ణయం తీసుకోకండి. ముఖ్యముగా డబ్బు, కుటుంబ సంబంధాలు, ఉద్యోగ విషయంలో తొందరపడకండి. 15వ తేదీ వృషభ రాశి వారికి 15వ తేదీ మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మార్పునకు నాంది కావచ్చు. మీరు కోల్పోయిన ఆనందం, ఆగిపోయిన అదృష్టం, నిలిచిపోయిన పని మళ్ళీ కదలబోతుంది. కానీ ఈ రోజున మీరు చేసే ఒక చిన్న తప్పు వలన ఒక గొప్ప అవకాశం దూరం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినండి. వృషభ రాశి మిత్రులారా, గత కొన్ని రోజులుగా మీరు మనసులో మోస్తున్న బాధ, నిరాశ, అయోమయం క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 15వ తేదీ మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు ఇలా అనుకుని ఉండవచ్చు: నేను ఎంత కష్టపడినా ఎందుకు ఫలితం రావడం లేదు? ఎందుకు నన్నే పరీక్షిస్తున్నారు? ఎందుకు నేను కోరుకున్నది ఆలస్యంగా జరుగుతుంది అని. కానీ వృషభ రాశి వారికి ఒక విషయాన్ని చెప్పాలి: దైవం ఆలస్యం చేస్తుంది, కానీ అన్యాయం చెయ్యదు. ఈ 15వ తేదీన మీ రాశిపై శుక్రుడు, గురువు అనుకూల ప్రభావం వలన కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు జరగవచ్చు. ముఖ్యముగా మీ జీవితంలో నిలిచిపోయిన ఒక విషయం మళ్ళీ ముందుకు కదలవచ్చు. 15వ తేదీ ఉదయం మీకు ఒక మంచి శుభవార్త వినిపించే అవకాశం ఉంది.
చాలామందికి ఇది చిన్న విషయంలా కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద మార్పునకు నాంది కావచ్చు. ఈరోజు ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు. కుటుంబంలో శుభవార్త వినిపించవచ్చు. దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గర కావచ్చు. మీరు ఆశ కోల్పోయిన విషయం మళ్ళీ ఆశ చూపవచ్చు. అయితే ఇక్కడ ఒక దైవ పరీక్ష కూడా ఉంది. మాటల విషయంలో జాగ్రత్త. 15వ తేదీన మీరు కోపంలో మాట్లాడితే మీకు ఎంతో దగ్గరైన వ్యక్తి మనసు నొచ్చుకునే అవకాశం ఉంది. ముఖ్యముగా కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో ఓపికగా మాట్లాడాలి. కొన్నిసార్లు గెలిచిన వాదన కంటే నిలిచిన బంధం గొప్పది అని చెప్పాలి. డబ్బు విషయంలో ఉపశమనం కనిపిస్తుంది. అప్పులు కొంతవరకు తగ్గే సూచనలు ఉన్నాయి. చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో లాభాన్ని ఇవ్వవచ్చు. కానీ ఒక హెచ్చరిక, ఎవరి మాట నమ్మి వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఇప్పుడే అవకాశం అని చెప్పే వాళ్ళను కాస్త జాగ్రత్తగా చూడండి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు మొదలు పెడితే మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు 15వ తేదీ శుభదినంగా కనిపిస్తుంది. మీ పనిని గుర్తించే వ్యక్తి మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు. కొంతమందికి ప్రమోషన్కు సంకేతాలు, కొత్త బాధ్యతలు, బదిలీ లేదా మంచి అవకాశం, విదేశీ సంబంధిత వార్తలు ఉండవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. నిలిచిపోయిన డీల్ మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలు కావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఒక అపార్థం తొలగే అవకాశం ఉంది. అయితే గతం గురించి ఎక్కువగా తవ్వకండి. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కలిసి తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు అలసట, నిద్రలేమి, ఒత్తిడి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగండి. భోజనం ఆలస్యం చేయకండి. ఆధ్యాత్మికంగా మీరు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చాలా మంచిది అని చెప్పాలి. వృషభ రాశి వారికి 13, 14, 15 తేదీలు మీకు కేవలం 3 రోజులు మాత్రమే కాదు. ఈరోజు ఒక మార్పు ప్రారంభం కావచ్చు. కొంత బాధ తగ్గుతుంది. కొంత స్పష్టత వస్తుంది. కొన్ని నిజాలు తెలుస్తాయి. కొత్త ఆశ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. కానీ విధి మీకు ఒక సందేశం కూడా ఇస్తుంది. భయపడకండి. ఆలస్యమైన మీ సమయం వస్తుంది అని. మీరు పడిన కన్నీళ్లకు ఫలితం ఉంటుంది. మీరు చేసిన మంచికి ప్రతిఫలం ఉంటుంది. మీరు కోల్పోయిన ఆనందం మళ్ళీ తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతుంది. దేవుడిని నమ్మండి. మీ కష్టాన్ని ఆపకండి. మీ సమయం మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పాలి. దేవుడిని నమ్మండి. మీ కష్టాన్ని ఆపకండి. మీ సమయం మీకోసం ఎదురు చూస్తుంది. ఓం నమః శివాయ. శుభం భూయాత్. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.